కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్లలో లక్షల కోట్ల అప్పు చేశారన్నారు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందన్నారు. గోదావరి ఖనిలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ప్రచారంలో పాల్గొన్నారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే మకాన్ సింగ్. వివేక్ వెంకట స్వామి గారి తనయుడు గడ్డం వంశీ వంశీని మరి గెలిపించే కార్యక్రమానికి మరి మీరందరూ కూడా నడుగట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇలా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది లేకుండా చేసే ప్రయత్నానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. దానికి మద్దతుగా కేసీఆర్ మొన్నటి వరకు 10 సంవత్సరాలు మన ప్రాంతంలో ఉన్న చట్టాలను అంటే కార్మిక చట్టాలను తీసేసి కార్మికులను పూర్తిగా పొందబట్టే కార్యక్రమం, హక్కులను కావాల్సే కార్యక్రమం చేసి అదే మాదిరి రాష్ట్రాన్ని అప్లపాలు చేసి ఇవాళ కులం మత ఉద్దేశాలకు వచ్చే విధంగా చేస్తున్న వ్యక్తికి మరి బీఆర్ఎస్ తో పాటు బీజేపీని మనం పూర్తిగా భూస్థాపన చేసే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. చేయకూడదు ఇలా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రగతి రూపంలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఇలా చేపట్టాం. మీకు తెలుసు 6 హామీలు ఇస్తాం. ఈ 5 నెలల 100 రోజుల కార్యక్రమంలో 5 హామీలు పూర్తి చేస్తాం. ఇంకొక హామీ భాగం మీకు రావాల్సిన 2000 రూపాయలు, అదే మాదిరిగా పెన్షన్ 2500 పెన్షన్, ఇవి కూడా ఖచ్చితంగా చేస్తాం.